Hello everyone. Today we are going to discuss about ideolingual method. Already I have uploaded ideolingual method in English language. ఈ రోజు మనం తెలుగులో దీని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఆడియోలింగ్వల్ మెథడ్. ఈ ఆడియోలింగ్వల్ మెథడ్ అనేది యుఎస్ లో డ్యూరింగ్ ద సెకండ్ వరల్డ్ వార్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు. సో ఎట్ ద టైమ్ యుఎస్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ది ఫౌండ్ ఏ గ్రేట్ నెసెసిటీ టు సెట్ అప్ ఏ స్పెషల్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో సప్లై ద వార్ విత్ ద లాంగ్వేజ్ పర్సనల్ అంటే ఇక్కడ స్టాఫ్, మిలిటరీ స్టాఫ్. సో వార్లో పాల్గొనడానికి కావాల్సిన ఆర్మీ ఏదైతే ఉందో ఆర్మీకి కూడా స్పెషల్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వాలని వీళ్ళు డిసైడ్ చేశారు. సో దీనికి కావాల్సిన యూనివర్సిటీస్ కూడా వాళ్ళు డెవలప్ చేశారు. యూనివర్సిటీస్ ఏం చేశాయి అంటే ఫారెన్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేశారు. అమెరికన్ యూనివర్సిటీస్ ఫారెన్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ అని దేనికోసం ఓన్లీ మిలిటరీ పర్సనల్ అంటే మిలిటరీ స్టాఫ్ కోసం మాత్రమే చేయడం జరిగింది. సో ఈ విధంగా ఆర్మీ స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇన్ 1942లో ఆర్మీ స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే సో స్టూడెంట్స్ టు అటైన్ కన్వర్జేషనల్ ప్రొఫిషియన్సీ. సో ఏ స్టూడెంట్స్ ఇక్కడ ఆర్మీ స్టూడెంట్స్కి ఏం రావాలి అంటే ఇక్కడ కన్వర్జేషనల్ ప్రొఫిషియన్సీ అనేది రావాలి. దేనిలో అంటే వెరైటీ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, అంటే వాళ్ళు ఏ కంట్రీకి అయితే వెళ్తున్నారో యుద్ధంలోకి పాల్గొనడానికి ఆ కంట్రీ యొక్క లాంగ్వేజ్ ని తెలుసుకోవడం అనేది దీని యొక్క ప్రోగ్రామ్ యొక్క ఎయిమ్. సో ఈ మెథడ్ ని ఏమంటారు అంటే ఇన్ఫర్మాంట్ మెథడ్ అంటారు. ఇన్ఫర్మాంట్ మెథడ్ అంటే సమాచారం ఇచ్చే మెథడ్ అన్నట్టు. సిన్స్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ నేటివ్ స్పీకర్స్ ఆఫ్ ద లాంగ్వేజ్. ఈ ఇన్ఫర్మాంట్ మెథడ్ ఎవరు యూజ్ చేస్తారు ఇందులో అంటే నేటివ్ స్పీకర్. ఆ నేటివ్ స్పీకర్ ని ఇన్ఫర్మాంట్ అంటాము. అండ్ లింగ్విస్ట్ అంటే భాషావేత్త. సో ఇన్ఫర్మాంట్ సర్వ్డ్ యాజ్ ఏ సోర్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఇమిటేషన్. సో ఇక్కడ సమాచారం ఇచ్చేవారు ఏ విధంగా ఉంటారు అంటే సోర్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఇమిటేషన్ అని అనుకరిస్తారు. వీరు లాంగ్వేజ్ ని అనుకరిస్తారు. లింగ్విస్ట్ సూపర్వైజ్ ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఈ భాషావేత్త ఏం చేస్తారు అంటే వారు సూపర్వైజ్ చేస్తాడు అతను నేర్చుకునే విధానాన్ని. ఈ లింగ్విస్ట్ అనే అతను సూపర్వైజ్ చేస్తాడు ఇన్ఫర్మాంట్ ని. సో ఇంటెన్సివ్ సిస్టమ్ అడాప్టెడ్ బై ద ఆర్మీ అచీవ్డ్ ఎక్సలెంట్ రిజల్ట్స్. దీనివల్ల మంచి ఫలితాలు కూడా వచ్చాయి. సో ఈ ఆడియోలింగ్వల్ మెథడ్ లో ఏదైతే ఉందో ఈ మెథడ్ ద్వారా మంచి ఫలితాలు కూడా రాబట్టడం జరిగింది. సో దీని యొక్క మెయిన్ ఫీచర్ చూద్దాం. సో ఈచ్ స్కిల్ అంటే మనకు తెలుసు లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అనేవి ట్రీటెడ్ అండ్ టాట్ సపరేట్లీ. వాటిని సపరేట్గా బోధించడం జరుగుతుంది. లిసనింగ్ కానీ, స్పీకింగ్ కానీ, రీడింగ్ కానీ, రైటింగ్ కానీ వీటిని సపరేట్గా బోధించడం జరుగుతుంది. అంతేకాకుండా ద స్కిల్స్ ఆఫ్ రైటింగ్ అండ్ రీడింగ్ ఆర్ నాట్ నెగ్లెక్టెడ్. అండ్ దీన్ని నెగ్లెక్ట్ చేయడం అనేది జరగదు. బట్ ఏం జరుగుతుంది ఇక్కడ ఫోకస్ అనేది దేనిపైన ఉంటుంది అంటే త్రూఅవుట్ రిమైన్స్ ఆన్ లిసనింగ్ అండ్ స్పీకింగ్. ఇందులో ఆడియోలింగ్వల్ లో లిసనింగ్ మరియు స్పీకింగ్ పైన ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. సో డైలాగ్ ఈజ్ ద మెయిన్ ఫీచర్. ఇక్కడ మెయిన్ ఫీచర్ ఏంటి అంటే డైలాగ్. ఇప్పుడు మనం గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ తీసుకున్నట్టయితే వొకాబులరీ అనేది వర్డ్ అనేది మెయిన్ ఫీచర్. బట్ ఇందులో ఏంటి డైలాగ్ ఈజ్ ద మెయిన్ ఫీచర్ ఆఫ్ ద ఆడియోలింగ్వల్ సిలబస్. అండ్ డైలాగ్స్ ఆర్ ద చీఫ్ మీన్స్ ఆఫ్ ప్రెజెంటింగ్ లాంగ్వేజ్ ఐటమ్స్. సో ది ప్రొవైడ్ లెర్నర్స్ అన్ ఆపర్చునిటీ టు ప్రాక్టీస్. సో ఇక్కడ వారికి ఒక అవకాశం ఇస్తుంది. ఎవరికి? లెర్నర్స్ కి. దేనికోసం అంటే ప్రాక్టీస్ చేయడానికి, మిమిక్ మరియు మెమరైజ్. సో ఈ విధంగా వాళ్ళు లాంగ్వేజ్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ప్యాటర్న్ డ్రిల్స్ యూజ్డ్ యాజ్ అన్ ఇంపార్టెంట్ టెక్నిక్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టెక్నిక్ అంటే వ్యూహంగా ఈ ప్యాటర్న్ డ్రిల్స్ ని వాడతారు అంటే లాంగ్వేజ్ నేర్చుకోవడానికి. సో దీస్ ఆర్ ద ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ దిస్ మెథడ్ లాంగ్వేజ్ టీచింగ్ అండ్ లెర్నింగ్. ఏంటి ప్యాటర్న్ డ్రిల్స్? సో ద లాంగ్వేజ్ ల్యాబొరేటరీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ ఇంపార్టెంట్ టీచింగ్ ఎయిడ్. అంటే వీరికి లాంగ్వేజ్ నేర్పించడానికి ఈవెన్ లాంగ్వేజ్ ల్యాబొరేటరీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. లాంగ్వేజ్ ల్యాబొరేటరీ వల్ల లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది చాలా సులభంగా ఉంటుంది. అందువలన లాంగ్వేజ్ ల్యాబొరేటరీని ఒక టీచింగ్ ఎయిడ్ గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అంతేకాకుండా మదర్ టంగ్ వాజ్ నాట్ గివెన్ మచ్ ఇంపార్టెన్స్. ఇందులో మదర్ టంగ్ అనేది మదర్ టంగ్ కి ఎలాంటి ఇంపార్టెన్స్ లేదు. సిమిలర్ టు ద డైరెక్ట్ మెథడ్. అంటే డైరెక్ట్ మెథడ్ లో ఏ విధంగా అయితే టార్గెట్ లాంగ్వేజ్ ని ఫోకస్ చేస్తారు, అదే విధంగా ఆడియోలింగ్వల్ లో కూడా మదర్ టంగ్ కి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం లేదు. బట్ ఇట్ వాజ్ నాట్ డి ఎంఫసైజ్డ్ సో రిజిడ్లీ. అలా అని దాన్ని యూజ్ చేయొద్దు అని కూడా అంటే చెప్పడం జరగలేదు. ద ఫారెన్ లాంగ్వేజ్ ఈజ్ టాట్ ఫర్ కమ్యూనికేషన్. ఇక్కడ ఫారెన్ లాంగ్వేజ్ దేనికోసం యూజ్ చేస్తున్నారు అంటే ఓన్లీ ఫర్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ మాత్రమే వాడడం జరుగుతుంది.
అంతేకాకుండా ఓరల్ స్కిల్స్ ఆర్ ప్రాక్టీస్డ్ సిస్టమేటికల్లీ. ఇక్కడ ఓరల్ స్కిల్స్ ఏంటి? లిసనింగ్ మరియు స్పీకింగ్ దాన్ని సిస్టమేటిక్‌గా యూజ్ చేయడం జరుగుతుంది. దేనికోసం అంటే డెవలపింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఓరల్ స్కిల్స్ అనేది సిస్టమేటికల్‌గా ప్రాక్టీస్ చేస్తారు. దేనికోసం అంటే కమ్యూనికేషన్ స్కిల్స్‌ని డెవలప్ చేయడానికి. ప్రాక్టీస్ ఇన్ ఆల్ ద 4 లాంగ్వేజ్ స్కిల్స్ ఈస్ గివెన్ ప్రామినెన్స్. అంటే ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. సో ఇవన్నిటిని ప్రాక్టీస్ చేయడం కోసం అని చెప్పేసి ఇంపార్టెన్స్ ఇస్తారు. సో యాస్ ఇట్ విల్ లీడ్ టు హ్యాబిట్ ఫార్మేషన్. దీనివల్ల ఏమవుతుంది అంటే ఒక హ్యాబిట్ ఫార్మేషన్ అనేది ఫార్మ్ అవుతుంది. అందువల్ల ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ పైన ఫోకస్ చేయడం జరుగుతుంది. దో మెనీ యాక్టివిటీస్ ఆర్ అండర్‌టేకెన్ టు డెవలప్ ఓరల్ స్కిల్స్. దీనికోసం ఓరల్ స్కిల్స్‌ని డెవలప్ చేయడానికి మెనీ యాక్టివిటీస్‌ని అండర్‌టేక్ చేస్తారు ఇందులో. ప్రాక్టీస్ ఈస్ టేకెన్ అప్ ఓన్లీ ఆన్ ద ఎక్స్‌పీరియన్స్. ఈ ప్రాక్టీస్ అనేది దేన్ని బేస్ చేసి ఉంటుంది అంటే ఎక్స్‌పీరియన్స్ బేస్ చేసి ఉంటుంది. దట్ దే గెయిన్ త్రూ ద లిసనింగ్. అంటే వాళ్ళు వినడం ద్వారా ఏదైతే నేర్చుకుంటారో దాన్ని ఓరల్‌గా ప్రాక్టీస్ చేస్తారు. కమింగ్ టు ఓరల్ డ్రిల్స్. ఓరల్ డ్రిల్స్‌లో ఏం చేస్తారు? రిపిటేషన్ అంటే ఉపాధ్యాయుడు ఉచ్చరించిన పదాల్ని స్టూడెంట్స్ రిపీట్స్ అండ్ అటరెన్స్. ఉపాధ్యాయుడు ఉచ్చరించిన పదాల్ని వాళ్ళు రిపీట్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇన్‌ఫ్లెక్షన్. వన్ వర్డ్ ఇన్ ఎ సెంటెన్స్ అపియర్స్ ఇన్ అనదర్ ఫార్మ్. అంటే ఒక వర్డ్‌లో ఉన్న అంటే ఒక సెంటెన్స్‌లో ఉన్న వర్డ్‌ని మళ్ళీ ఇంకొక సెంటెన్స్‌లో వాడడం. అంటే ఎగ్జాంపుల్ ద బాయ్ వెంట్ టు క్లాస్ రూమ్ అన్నారనుకోండి. అదే విధంగా మై ఫ్రెండ్ వెంట్ టు క్లాస్ రూమ్. ఆ విధంగా ఆ వెంట్ అనే వర్డ్‌ని తీసుకొని వేరే సెంటెన్స్‌లో వాడడం. ఆ విధంగా వన్ వర్డ్ ఇన్ ఎ సెంటెన్స్ అపియర్స్ ఇన్ అనదర్ ఫార్మ్. అనదర్ ఫార్మ్ అంటే వెంట్ యొక్క వర్బ్ ఫార్మ్స్ ఉన్నాయనుకోండి. ఎగ్జాంపుల్ హి గోస్ టు స్కూల్ ఆర్ హి గోస్ టు క్లాస్ రూమ్. అంటే గో, వెంట్, గాన్ ఈ విధంగా ఒకటే వర్డ్ బట్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్. ఆ విధంగా ఈ ఓరల్ డ్రిల్స్‌లో ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. రిప్లేస్మెంట్ అంటే వన్ వర్డ్ ఈస్ రిప్లేస్డ్ బై అనదర్. అంటే ఒక వర్డ్‌ని రీప్లేస్ చేస్తూ ఇంకొక వర్డ్‌ని వాడడం. ఆ విధంగా రీప్లేస్ చేస్తూ ఓరల్ డ్రిల్స్ ప్రాక్టీస్ చేయిస్తారు. రీస్టేట్మెంట్ ద స్టూడెంట్ రిఫ్రెషెస్ అన్ అటరెన్స్. అంటే స్టూడెంట్ దీన్ని మళ్ళీ రిఫ్రెష్ చేస్తూ ఉంటారు. అంటే ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది రిపీట్ చేస్తూ. అండ్ కమింగ్ టు అడ్వాంటేజెస్. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే లిసనింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ ఆర్ ఎంఫసైజ్డ్. లిసనింగ్ మరియు స్పీకింగ్ స్కిల్స్ అనేవి దాన్ని నొక్కి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రీడింగ్ అండ్ రైటింగ్ అనేది కొద్దిగా నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. లిసనింగ్ అండ్ స్పీకింగ్ పైన ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. ద ఫార్మర్ రిగోరస్‌లీ డెవలప్డ్. ఫార్మర్ అంటే ఏది? లిసనింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఎక్కువ డెవలప్ అవుతుంది. సో దాని ద్వారా మెల్లగా స్పీకింగ్ కూడా డెవలప్ అవుతుంది. ద యూజ్ ఆఫ్ విజువల్ ఎయిడ్స్. ఇందులో విజువల్ ఎయిడ్స్ అనేవి ఎక్కువ వాడతారు. సో దేనికోసము అంటే వొకాబులరీ టీచింగ్ కోసం విజువల్ ఎయిడ్స్ అనేది ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది. ద మెథడ్ ఈస్ జస్ట్ యాజ్ ఎ ఫంక్షనల్ అండ్ ఈజీ టు ఎగ్జిక్యూట్ ఫర్ లార్జర్ గ్రూప్స్. సో ఇది చాలా ఈజీ. దేనికోసము అంటే ఎగ్జిక్యూటింగ్ ఫర్ లార్జర్ గ్రూప్స్. అంటే స్టూడెంట్స్ ఎక్కువగా ఉన్నా కూడా ఈ మెథడ్‌ని మనం సక్సెస్‌ఫుల్‌గా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే లాంగ్వేజ్ లాబొరేటరీని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది కాబట్టి, అదే విధంగా విజువల్ ఎయిడ్స్‌ని వాడుతున్నాం కాబట్టి దానివల్ల ఎక్కువ స్టూడెంట్స్ ఉన్న క్లాస్ రూమ్ అయినా, తరగతి గది అయినా కూడా లాభపడతారు. అంతేకాకుండా ఇందులో కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఉచ్చారణ అనేది కరెక్ట్‌గా ఉండాలి. అంటే స్ట్రక్చర్ కూడా కరెక్ట్‌గా ఉండాలి. సో దీనిపైన కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అండ్ స్ట్రక్చర్ దీనిపైన ఎక్కువగా నొక్కి చెప్పడం జరుగుతుంది. అంటే ఎంఫసైజ్డ్ అండ్ అక్వైర్డ్. దీని ద్వారా పిల్లలు కూడా నేర్చుకుంటారు. ద లెర్నర్ ఈజ్ ఇన్ ఎ డైరెక్టెడ్ రోల్. అంటే లెర్నర్ విద్యార్థి ఏ విధంగా ఉంటాడు? డైరెక్టెడ్ రోల్. అంటే ఉపాధ్యాయుడు చెప్పిన విధానంలో నడుచుకుంటాడు. ఉపాధ్యాయుడు ఈజ్ ఏ డైరెక్టర్ హియర్. లెర్నర్ ఈజ్ ఇన్ ఎ డైరెక్టెడ్ రోల్. అంటే ఉపాధ్యాయుడు ఏ విధంగా చెప్తే విద్యార్థి ఆ విధంగా ఫాలో అవుతాడు. లెర్నర్ హ్యాస్ ఎ లిటిల్ కంట్రోల్ ఓవర్ ద మెటీరియల్ స్టడీడ్ ఆర్ ద మెథడ్ ఆఫ్ స్టడీ. అంటే ఉపాధ్యాయుడు ఏ విధంగా చెప్తే ఆ విధంగా విద్యార్థి వింటున్నాడు కాబట్టి విద్యార్థికి ఇక్కడ తక్కువగా కంట్రోల్ ఉంటుంది. డిసడ్వాంటేజెస్. ద బిహేవియరిస్ట్ అప్రోచ్ టు లెర్నింగ్ ఈజ్ నౌ డిస్క్రెడిటెడ్. అంటే ఇక్కడ ఎక్కువగా ప్రాధాన్యత లేదు. బిహేవియరిస్ట్ అప్రోచ్ అనేది ఎక్కువ గుర్తింపుని పొందలేదు. అంతేకాకుండా వ్యతిరేకతకు గురైంది అన్నట్టు ఇక్కడ. బిహేవియరిస్ట్ అప్రోచ్ అనేది ఎక్కువగా వ్యతిరేకతకు గురైంది. ఎందుకు అంటే మెనీ స్కాలర్స్ హావ్ ప్రూవెన్ ఇట్స్ వీక్‌నెస్. అంటే ఇది చాలా బలహీనంగా ఉంది అన్నట్టు. ఇట్స్ వీక్‌నెస్ అంటే దానిలో ఉన్న తప్పుల్ని ఎత్తి చూపడం వల్ల బిహేవియరిస్ట్ అప్రోచ్ అంటే ఈ అప్రోచ్‌కి ఎక్కువగా ఏమంటారు పాజిటివ్ యాస్పెక్ట్ అనేది రాలేదు. ఇట్ డస్ నాట్ పే సఫిషియంట్ అటెన్షన్ టు కమ్యూనికేటివ్ కాంపిటెన్స్. సో ఇది ఆడియో లింగ్వల్ మెథడ్‌లో ఏం జరుగుతుంది ఇక్కడ? దీనిపైన ఎక్కువగా అటెన్షన్ అనేది పొందలేదు. కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ కోసం. ఓన్లీ లాంగ్వేజ్ ఫార్మ్ ఈస్ కన్సిడర్డ్ వైల్ మీనింగ్ ఈస్ నెగ్లెక్టెడ్. ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే లాంగ్వేజ్ ఫార్మ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. బట్ మీనింగ్ అనేది నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే విద్యార్థి ఉపాధ్యాయుడు ఉచ్చరిస్తున్న పదాల్ని అంటున్నాడా లేదా? స్ట్రక్చర్‌ని ఫాలో అవుతున్నాడా లేదా? ప్రొనౌన్సియేషన్ సరిగా ఉందా లేదా? అది మాత్రమే ఫోకస్ చేస్తున్నాడు. కానీ మీనింగ్ అనేది నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. ఈక్వల్ ఇంపార్టెన్స్ ఈస్ నాట్ గివెన్ టు ఆల్ 4 స్కిల్స్. ఇప్పుడే డిస్కస్ చేసాం. లిసనింగ్ మరియు స్పీకింగ్ పైన ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. బట్ రీడింగ్ అండ్ రైటింగ్ అనేది కొద్దిగా నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. అందువలన ఈక్వల్ ఇంపార్టెన్స్ ఈస్ నాట్ గివెన్ హియర్. ఇట్ ఈస్ ఏ టీచర్ డామినేటెడ్ మెథడ్. దీనిలో టీచర్ మాత్రమే ఎక్కువ డామినేట్ చేస్తాడు.
It is a mechanical method since it demands a pattern practice, drilling and memorization over functional learning and organic usage. అంటే ఇక్కడ మెకానికల్ మెథడ్ ఎందుకు అంటున్నామంటే ప్యాటర్న్ ప్రాక్టీస్ చేయించడము, డ్రిల్లింగ్ చేయించడం, మెమరైజ్ చేయించడం, ఈ విధంగా మెకానికల్గా మనం ఉపాధ్యాయుడు ఫాలో అవుతున్నాడు కాబట్టి, అంటే విద్యార్థి కూడా అదే విధంగా నేర్చుకుంటున్నాడు కాబట్టి దీన్ని మెకానికల్ మెథడ్ అంటారు. ద లెర్నర్ ఈజ్ ఇన్ ఎ ప్యాసివ్ రోల్. టీచర్ అనేది ఇక్కడ డామినేటెడ్ రోల్లో ఉన్నారు. స్టూడెంట్ అనే విద్యార్థి మాత్రం ఇక్కడ ప్యాసివ్ రోల్లో ఉన్నాడు. ఉపాధ్యాయుడు చెప్పిన విధంగానే విద్యార్థి పాటిస్తున్నాడు కాబట్టి ఇక్కడ విద్యార్థికి యాక్టివ్ రోల్ అనేది ఉండదు. ద లెర్నర్ హ్యాస్ ఎ లిటిల్ కంట్రోల్. ఇప్పుడే డిస్కస్ చేసాము. ఇక్కడ చాలా తక్కువగా కంట్రోల్ ఉంటుంది. సో ఇది నా ఐడియోలింగ్వల్ మెథడ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Whoever not subscribed this channel, I request you to subscribe the channel. Thank you once again.